ఇక ఏపీలో విశాఖ వేదికగా రాజకీయ వేడి మొదలైంది. అన్ని పనులు ఉత్తరాంధ్ర కేంద్రంగానే కొనసాగిస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించి ఉత్తరాంధ్ర వాసులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా. ఇక పరిపాలనా రాజధానిని వైసీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన దగ్గర నుంచి విశాఖ సెంట్రిక్గా ఏపీలో రాజకీయాలు ఊపందుకున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తుంది వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని వైసీపీ బృందం. రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించి అందరికంటే కూడా రేసులో ముందుగా ఉంది. అయితే వైసీపీ ప్రకటించిన నియోజకవర్గాల్లో అభ్యర్థుల మధ్య గందరగోళమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో కొత్త ఇన్ఛార్జీలను నియమించిన నియోజకవర్గాల్లో అయితే పరిస్థితి కొంత గందరగోళంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నాయి. ఈ రెండు పార్టీలకు సంబంధించి పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించినప్పటికీ కూడా సీట్ల ఖరారు విషయంలో మాత్రం ఆలస్యం అవుతూ ఉంది. ఇప్పటికే ఈ రెండు పార్టీలకు సంబంధించిన నేతలు పలుమార్లు చర్చించుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో సీట్ల సర్దుబాటు పైన ఒక స్పష్టత అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ఇక అధికార వైసీపీ పార్టీకి సంబంధించి పాయకరావుపేట నియోజకవర్గంలో సిట్టింగు ఎమ్మెల్యే స్థానంలో కొత్త అభ్యర్థిని ప్రకటించింది. అలాగే యలమంచిలికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేనే కొనసాగిస్తామని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ కూడా మార్పు తప్పదేమోననే వాదనలు అయితే పార్టీలో వినిపిస్తున్నాయి. అనకాపల్లికి సంబంధించి మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ను తప్పిస్తున్నట్లుగా ప్రకటించారు. అతని ప్లేస్లో భరత్ అనే వ్యక్తికి స్థానం కల్పించారు. ఇక రూరల్ ఏరియాలో చూసుకుంటే చోడవరం పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి కరణం ధర్మశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఆయన స్థానంలో మరో వ్యక్తికి అవకాశం కల్పించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి మంత్రి ముత్యాల నాయుడే ఈసారి ఎన్నికల్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది. ఇక అరకుకు సంబంధించి పాడేరుకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలను మార్చారు. అలాగే అరకు పార్లమెంటరీ స్థానానికి కూడా ఇన్ఛార్జిని మార్చడం జరిగింది. ఇక భీమిలి నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న అవంతి శ్రీనివాసే అభ్యర్థిగా కొనసాగనున్నారు. మరోవైపు గాజువాకకు సంబంధించి పార్టీ అభ్యర్థిని మార్పు చేయడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి అయితే కొనసాగింది. మొన్నటి వరకు కూడా మార్చిన అభ్యర్థి తాలూకా తిప్పల నాగిరెడ్డి వర్గీయులంతా కూడా సీఎంను కలిసే ప్రయత్నాలు చేశారు. అయితే సీఎం వారికి సహకరించాలని చెప్పడంతో ఏం చేయాలో తెలియక వాళ్ళంతా కూడా వెనుదిరిగారు. అయితే లోలోన మాత్రం వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సహజ వనరులు ఉండి కూడా ఉత్తరాంధ్ర ఎందుకు నానాటికి వెనుకబాటుతనంలో మునిగిపోతుంది? ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి ప్రధాన కారణం స్థానికేతర రాజకీయ నేతలు. ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నికై పెత్తనం చెలాయిస్తూ ఇక్కడ వనరులను కొల్లగడుతూ ఉన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ వచ్చి ఉంటే ఉత్తరాంధ్ర పరిస్థితి భిన్నంగా ఉండేది. ఈ ప్రాంతం పట్ల సాగుతున్న నిర్లక్ష్యం, వనరుల విధ్వంసం, అభివృద్ధి రాహిత్యం ముప్పేట దాడిని అడ్డుకోవాలని కోరుతున్నారు. 4 నియోజకవర్గాలకు సంబంధించి కూడా వైసీపీ తన అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించి వాళ్ళ నియోజకవర్గాల్లో పనులు చూసుకోమని చెప్పింది. పూర్తి స్థాయిలో కూడా వైసీపీ అభ్యర్థుల ఖరారు దాదాపుగా అయినట్లుగానే అయితే పెందుర్తికి సంబంధించి కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రస్తుతం సిట్టింగ్గా ఉన్న అదీప్ రాజును మార్చాలని అధిష్టానం ఆలోచనలో ఉంది. అయితే టీడీపీ తరపున బండారు సత్యనారాయణ బరిలోకి దించితే మాత్రం అదీప్ రాజునే వైసీపీ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు వెళ్తే మాత్రం అదీప్ స్థానంలో అనకాపల్లికి సంబంధించిన ఎమ్మెల్యే మంత్రి గుడివాడ అమర్నాథ్ను పెందుర్తికి మార్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక విశాఖ జిల్లాకు సంబంధించి 15 నియోజకవర్గాల్లో టీడీపీకి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతుంది. పాయకరావుపేట దాదాపుగా వంగలపూడి అనితాకే ఖరారైంది. యలమంచిలికి సంబంధించి పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వాల్సి వస్తుందనే వాదన వినిపిస్తుంది. ఇక అనకాపల్లికి సంబంధించి బైరి దిలీప్ కుమార్ చక్రవర్తి టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలో నిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చోడవరం, మాడుగుల కూడా పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళవచ్చుననే సంకేతాలు వస్తున్నాయి. ఇక గాజువాకకు సంబంధించి పల్లా శ్రీనివాస్ బరిలో ఉండే అవకాశం ఉంది. విశాఖ సిటీలోని 4 నియోజకవర్గాలకు సంబంధించి తూర్పు అలాగే పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు వాళ్లే కొనసాగుతారు. వెరగపూడి రామకృష్ణబాబు, గణబాబు. ఉత్తరం, దక్షిణానికి సంబంధించి ఉత్తరంలో గంటా శ్రీనివాస్ పోటీ చేశారు. ఈసారి ఆయన పోటీ చేసే అవకాశం లేదు. అక్కడ వేరే నియోజకవర్గానికి వెళ్తారనుకుంటున్నారు. దక్షిణం నియోజకవర్గానికి సంబంధించి కూడా టీడీపీ తరపున గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వాసుపల్లి గణేష్ వైసీపీలోకి రావడంతో ప్రస్తుతం ఆ స్థానంలో జనసేనకు ఇస్తారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఇక భీమిలీకి సంబంధించి కూడా
పొత్తులో భాగంగా జనసేనకు వెళ్ళవచ్చుననే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే అధికార వైసీపీ పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను ప్రకటించి ఎన్నికల బరికి సిద్ధమని తేటతెల్లం తేయటంతో ఇటు టీడీపీ జనసేనకు సంబంధించి అయితే ఇంకా అభ్యర్థుల ఖరారు కాకపోవడంతో ఆశావాహులంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే విశాఖ జిల్లాలో కనిపిస్తుంది. ఉత్తరాంధ్రలో సహకార రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలు, జూట్ మిల్లులు మూతపడ్డాయి. దీంతో అనేక మంది రోడ్డున పడ్డారు. వీటిని తెరిపించాలని నేతలు కోరుతున్నారు. గత ఎన్నికలలో 9 నియోజకవర్గాలకు 9 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే ఈ మారిన పరిణామాల నేపథ్యంలో ఈసారి కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో అభ్యర్థుల మార్పు అనివార్యంగా భావించి పలు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల మార్పు చేశారు. అలాగే బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్నీని కూడా మారుస్తూ విజయనగరం పార్లమెంటు స్థానానికి వెళ్లాలని సూచించారు. మరోవైపు బొబ్బిలికి సంబంధించి విజయనగరానికి సంబంధించి వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తూ ఉండటంతో ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థులను మారుస్తారనే వాదన వినిపిస్తుంది. ఇక టీడీపీ జనసేనకి సంబంధించి పొత్తులో భాగంగా విజయనగరంలో ఏ స్థానాలు ఎవరెవరు పోటీ చేయాలనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఇక్కడ విజయనగరం టౌన్కు సంబంధించి జనసేన తరపున మహిళా అభ్యర్థి తానే పోటీలో ఉంటానని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. మరో 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా జనసేన వైపు నుంచి ఒత్తిడి ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ 2 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు బలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ బలంగా ఉన్న చోట టీడీపీకే వదిలేస్తారా, లేకపోతే జనసేన అభ్యర్థులను బరిలోకి దించుతారా అనేది మాత్రం కొంత ఉత్కంఠభరితంగా అయితే కొనసాగుతుంది. విజయనగరం జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్ణయం తీసుకునేదాకా కూడా ఈ జిల్లాకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు అయితే అటు టీడీపీ జనసేనలో కొనసాగుతున్నాయి. అలాగని అధికార వైసీపీలో కూడా పరిణామాలు ఏమంత సజావుగా లేవని చెప్పుకోవచ్చు. ఈ 5 ఏళ్లలో సాధారణంగా ప్రభుత్వాన్ని పైన ఉండే వ్యతిరేకత ప్రస్తుతం ఈ జిల్లాలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా బరిలోకి రావడంతో వచ్చే ఎన్నికల్లో తిరిగి ఈ 9 స్థానాల్లో గెలవటం అనేది వైసీపీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సుమారుగా 4 నుంచి 5 స్థానాలు మాత్రమే వైసీపీ నిలుపుకునే అవకాశం ఉందని రాజకీయ పండితులు అయితే విశ్లేషిస్తున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి గత ఎన్నికలలో 10కి 10 నియోజకవర్గాల్లో 2 మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇదే ఉత్సాహం కనిపిస్తూ విజయం సాధిస్తారా 2024 ఎన్నికల్లో అంటే కూడా ప్రశ్నార్థకంగా మారింది. అలాగని టీడీపీ పూర్తిగా బలపడిందని ఈ జిల్లాలో చెప్పలేము. కొన్ని నియోజకవర్గాల్లో అయితే మార్పును కోరుకుంటున్నారనే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఇన్ఛార్జీలను మారుస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కొంతైనా పోతుందని, కొన్ని నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థుల మార్పు కారణంగా విజయం సాధించవచ్చుననే ఆలోచనతో వైసీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జనసేన టీడీపీ ఉమ్మడిగా వెళ్తున్న నేపథ్యంలో ఏ స్థానాలను జనసేన కేటాయించాలి, ఏ స్థానాలను టీడీపీకి కేటాయించాలి అనే ఒక మీమాంస అయితే 2 పార్టీల్లో కూడా కొనసాగుతుంది. ఇటీవలనే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన చర్చల్లో భాగంగా ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో సీట్లకు సంబంధించి కూడా వారి మధ్య చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అసలు పూర్తి స్థాయిలో మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తుందో తెలిస్తే ఆ తమాషా ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో ఏ స్థానాలు జనసేన కేటాయించే అవకాశం ఉందనే అంశంపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 2019లో 8 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఈసారి 5కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులైతే విశ్లేషిస్తున్నారు. ఇది ఉత్తరాంధ్రకు సంబంధించిన పొలిటికల్ రివ్యూ. కెమెరామెన్ భరత్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.